సిక్కులు అనంగానే వీరత్వానికి మారుపేరు. ఒక సిక్కు వ్యక్తిని మనం తలుచుకుంటే ఎంత కరేజియస్‌గా ఉన్నాడు, ఎంత హానెస్ట్‌గా ఉన్నాడు. వాళ్ళు అనుకుంటే 100% నమ్మితే ప్రాణమైనా ఇస్తారు గదా! ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ సిక్కులు ఇంత ధైర్యంగా ఉండటానికి, ఇంత కరేజియస్‌గా ఉండటానికి, వాళ్ళ నమ్మకాల పైన ఇంత బలంగా ఉండటానికి, అదే విధంగా వీళ్ళు శత్రు దుర్భేద్యులనమాట. అంటే వీళ్ళని గెలవటం అంత ఈజీ కాదు. అంత స్ట్రాంగ్‌గా వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళ వెనకాల ఉన్న బలమైన శక్తి ఏంటి? అదే గురు గోవింద్ సింగ్. ఈయన బర్త్‌డేనే ఈరోజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సిక్కులు గురు గోవింద్ సింగ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన మానవ అవతారంలో ఉన్న లాస్ట్ సిక్కు గురు. 10వ సిక్కు గురు. ఆయన తర్వాత ఒక గ్రంథాన్ని గురు గ్రంథ్ సాహెబ్‌ని సిక్కు గురువుగా భావిస్తారు. లాస్ట్ సిక్కు గురు. ఆయన 1666లో డిసెంబర్ 22వ తారీఖున పుట్టారు. పంజాబీ క్యాలెండర్ ప్రకారం ఆయన బర్త్‌డేని ఈరోజు ప్రకాష్ ఉత్సవ్‌గా జరుపుకుంటారనమాట. చాలా పెద్ద పండగ వాతావరణంలో ఈరోజు గురు గోవింద్ సింగ్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటారు. 5వ సిక్కు గురు, గురు అర్జున్ దేవ్. ఆయనకంటే ముందు గురువులు ఏవైతే చెప్పారో అవన్నీ కంపైలేషన్ చేస్తారు. దాన్నే ఆది గ్రంథ్ అంటారు. ఈ ఆది గ్రంథ్‌ని 10వ సిక్కు గురు, గురు గోవింద్ సింగ్ ఈయన మొత్తం కంపైల్ చేసి దాని ఇక నుంచి గురువులుండరు, మానవ రూపంలో గురువులుండరు. ఈ పుస్తకమే మీకు గురువు అని చెప్పి గురు గ్రంథ్ సాహెబ్‌ని ప్రజెంట్ చేస్తారు సిక్కులకి. గురు గ్రంథ్ సాహెబ్‌లో గురు బాణి ఉంటుందన్నమాట. గురు బాణి అంటే గురువుల నోట్లోంచి వచ్చే వ్యాఖ్యలు, సూక్తులు, మంచి మాటలు ఇవన్నీ కూడా కంపైల్ చేసి ఉంటాయి గురు గ్రంథ్ సాహెబ్‌లో. ఈ పూర్తి స్థాయి గురు గ్రంథ్ సాహెబ్‌ని అందించిన వాళ్ళు లాస్ట్ సిక్కు గురు లేదా 10th సిక్కు గురు గురు గోవింద్ సింగ్. ఆయన బర్త్‌డే ఈరోజు. 10వ సిక్కు గురు గురు గోవింద్ సింగ్ తండ్రి ఎవరైతే ఉన్నారో గురు తేజ్ బహదూర్‌ని ఔరంగజేబ్ 1675 ఆ టైంలో చంపేస్తారనమాట. ఔరంగజేబ్‌కి, గురు తేజ్ బహదూర్‌కి అనేక అంశాల్లో ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్ ఇలాంటి అంశాల్లో భిన్నాభిప్రాయాలు రావడం వల్ల ఔరంగజేబ్ ఆయన్ని పబ్లిక్‌గా చంపేస్తారు. బిహేడ్ చేస్తారనమాట. దాంతో గురు గోవింద్ సింగ్ 9 సంవత్సరాల వయసులోనే 10వ సిక్కు గురువుగా అభిషేకించబడ్డారు. గురు గోవింద్ సింగ్‌కి నలుగురు పిల్లలుంటారు. ఇద్దరు పిల్లలు యుద్ధంలో చనిపోతారు. ఆ తర్వాత ఇద్దరు బాబా ఫతే సింగ్, జొరావర్ సింగ్. వీళ్ళిద్దరిని అప్పట్లో ఉన్న వాజీర్ ఖాన్ మతం మార్పిడికి కమ్మని చెప్తాడనమాట. వీళ్ళు ఒప్పుకోరు. దాంతో వీళ్ళని కూడా చంపేస్తారు. ఫతే సింగ్, జొరావర్ సింగ్ వీళ్ళిద్దరూ చనిపోయారు కదా చిన్న వయసులోనే. ఈ పిల్లలకు సంబంధించి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున భారతదేశంలో వీర్ బాల్ దివస్ అని జరుపుకుంటాం. రీసెంట్‌గా కూడా డిసెంబర్ 26వ తారీఖున మనం వీర్ బాల్ దివస్ జరుపుకున్నాం అనమాట. 17 మంది పిల్లలకి 7 కేటగిరీలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డ్స్ ప్రెసిడెంట్ ఇచ్చారనమాట రీసెంట్‌గా కూడా. గురు గోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలు ఎవరైతే మత మార్పిడికి వ్యతిరేకంగా మేము మార్చుకోం మా మతం అని ధైర్యంగా ఎదురొడ్డి నిలబడి ప్రాణాలు అర్పించారో వాళ్ళకి గుర్తుగా వాళ్ళని కామెమరేట్ చేసుకుంటూ భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం. గురు గోవింద్ సింగ్ జీవితంలో చాలా చూశారు. వాళ్ళ తండ్రిని బిహేడ్ చేయటం, పిల్లల్ని చంపేయటం ఇవన్నీ చూశారు కదా. దాంతో ఆయన సిక్కు ఫెయిత్‌ని కాపాడటానికి కల్సా అనే ఒక కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేస్తారు. అంటే ఇది ఒక వారియర్ గ్రూప్ అనమాట. వీళ్ళు సిక్కు మతంలో ఉన్న ఫెయిత్‌ని కాపాడుతూ కొంచెం వారియర్స్ లాగా అవసరమైతే ఫోర్స్ కూడా వాడుతుంటారు. ఈ కల్సా స్టార్ట్ చేసింది గురు గోవింద్ సింగే. ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది కల్సా అనేది గురు గోవింద్ సింగే అనమాట. ఈ కల్సాస్‌కి గురు గోవింద్ సింగ్ 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇస్తారు. ఈ 5 ఏంటో ఒకసారి చూద్దాం. కంగా, కేష్, కర, కిర్పన్ అండ్ కచేరా. ఈ వస్తువులన్నీ కూడా సిక్కుకు ఒక ఐడెంటిటీ అనమాట. ఈ వస్తువులు ఉంటేనే సిక్ ఐడెంటిటీ కాపాడుతున్నట్టు లెక్క. దీన్ని రెగ్యులర్‌గా సిక్కులు పాటిస్తుంటారు కూడా ఈ కల్సా ప్రిన్సిపల్స్‌ని. గురు గోవింద్ సింగ్ ఈ కల్సా ప్రిన్సిపల్స్‌కి కల్సా పాటించే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ డిసిప్లిన్ కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళు టొబాకోని చేయకూడదు. అంటే పొగాకుని తినకూడదనమాట. తర్వాత హలాల్ మీట్‌ని తినకూడదు. మూడోది అడల్టరీ లేదా ఫోర్నికేషన్‌కి పాల్పడకూడదు. అడల్టరీ అంటే పెళ్ళై ఉండి అక్రమ సంబంధం కలిగి ఉండటం. ఫోర్నికేషన్ అంటే పెళ్లి కాకుండా ఇద్దరు వ్యక్తులు సంబంధం కలిగి ఉండటం, లైంగిక సంబంధం. ఇవన్నీ కూడా సిక్‌లో బ్యాన్డ్ అనమాట. కల్సాలో ఇవన్నీ కంప్లీట్‌గా బ్యాన్డ్. గురు గ్రంథ్ సాహెబ్ సిక్కుల గ్రంథం ఏదైతే ఉందో అది కేవలం సిక్కులకు మాత్రమే కాదు. మానవాళికి మంచి నడవడిక నేర్పిస్తుంది. దానిలో మంచి సూక్తులున్నాయి. మతాలకు అతీతంగా కూడా కొన్ని సూక్తులున్నాయి. కబీర్ యొక్క సూక్తులు కూడా దానిలో తీసుకొచ్చి పెట్టారు. అంటే మానవాళికి ఏదైతే మంచి జరుగుద్దో, ఎలాంటివి పాటించాలో, ఎలాంటి రూల్స్ మానవాళి పాటిస్తే సమాజం బెటర్‌గా ఉంటుందో ఇవన్నీ కూడా గురు గ్రంథ్ సాహెబ్‌లో మనం చూడొచ్చు.